అంటే ఏ ఉద్దేశంతో అయితే ఆదోనిని వదిలిపెట్టి సినిమాల్లో నిలబడాలని వచ్చారో అదైతే సాధించారు. అది సాధించాను. ఊళ్ళో మీ ఆదోనిలో మీ అంటే మీరు ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్రాంతంలో మన నందు అని చెప్పేసి అది ఉంటది కదా, ఉంది, గుర్తుంది. వెళ్ళినా ఏం బావా, ఏమమ్మా, ఏమచ్చా అని అంటారు. వెళ్ళొస్తుంటారా? సొంతూరుకి వెళ్తుంటారా? వెళ్తుంటాను. ఉండే అక్కడ మీ ఉండే ఏమన్నా అక్కడ ఆస్తి ఏం లేదు, ఇల్లు కట్టించాను. అమ్మ నాన్న ఉంటారు. నేను ఇక్కడ చిత్రపురంలో సింగిల్ బెడ్రూమ్ అక్కడే ఉంటారు వాళ్ళు. అమ్మ నాన్న అక్కడ ఉంటారు. అమ్మ నాన్న చూసుకున్నారు. తమ్ముడు కూడా అక్కడే ఉంటున్నాడు. ఇక్కడ ఒక తమ్ముడు ఒక చెల్లెడు నా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఉండే దగ్గర ఇల్లు కట్టాను. ఇక్కడ నేను చిత్రపురంలో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా. చిత్రపురంలో నేను రెంట్కుంటున్నా. ఇక్కడ రెంట్కుంటున్నా. నేను చెప్తున్నా కదా, నేను ఎక్కువ డిమాండ్ చేయను. అలా డిమాండ్ చేస్తే కొన్నాళ్ళు ఉంటుంది అన్నయ్య. స్టార్ ఉన్నంత ఉంటుంది. తర్వాత అది తగ్గింది అనుకున్నాయ్యా, పక్కన కూడా పలికించరు. అందు గురించి మీకు పని కావాలి. మనం ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. మన ఫ్యామిలీ నడిస్తే చాలు అని. ఎంతమంది మీ శిష్యులు ఎంతమందిని తయారు చేశారు ఇప్పటివరకు? ఇప్పుడు 14 మంది మాస్టర్ అంటారు. ఎవరెవరు? సాల్మన్ రాజు. ఓకే, అంటే కింగ్ సాల్మన్ రాజు, రామ్ సుంకర. ఇప్పుడు అంటే కింగ్ సాల్మన్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అవును, RRRకి. సో మీ శిష్యుడికి రావటం ఎలా అనిపిస్తుంది? మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను సంతోషపడ్డా, చాలా సంతోషపడ్డా. అలా నా శిష్యులకి ఏది ముందు వస్తే ఫస్ట్ ఆనందపడేది నేనన్నయ్య. అదే మాస్టర్గా ఉండకూడదు, ఫైటర్ ఉండకూడదు. వాళ్ళు కూడా ఎదగాలి. వాళ్ళు కూడా నాలుగు టార్గెట్ పెట్టుకు వచ్చినారు. నేను సినిమాలో రావాలి, నేను సినిమాలో సాధించాలి, కొన్ని రోజుల తర్వాత నేను కూడా మాస్టర్ అవ్వాలి. వాళ్ళు కూడా ఒక చాలా ఉంటుంది కదా. అవును, అందుకొచ్చా నేను అందరికి అవకాశం ఇచ్చేవాడిని. ఇంకా చెప్పండి, ఇంకెవరెవరు? సాల్మన్ రాజు, రాంబాబు, రామ్ సుంకర పెట్టినారు. ఓకే, జాషువా. ఓకే, కృష్ణం రాజు, టిల్ నాగరాజు, ఓకే, డ్రాగన్ ప్రకాష్ గారు. అప్పటికే మా డ్రాగన్ ప్రకాష్ కూడా చాలా సినిమా చేసిన నా దగ్గర అస్ట్ అయిన తర్వాత మాస్ అయ్యాడు. ఓకే, దేవరాజు, వైరవి, యశ్ మల్లేష్ ఉన్నారు. తర్వాత వచ్చి మన వైఎంఎల్ఎస్ ఉన్నారు, రియల్ సతీష్. వీళ్ళంతా శిష్యులే. మీ దగ్గర పనిచేసిన తర్వాత మాస్ అయ్యారు. ఇంకో 2-3 పేర్లు ఉన్నారు మాస్టర్లు. మా జీవన్, ఈ మధ్య జీవన్ అయ్యాడు. ఓకే, కర్ణకారు. వీళ్ళంతా నా శిష్యులే. వీళ్ళందరికీ నేను 7 acres లో ప్రాక్టీస్ ఇచ్చుకుంటూ, తర్వాత కృష్ణాంత్ పార్క్ లో ప్రాక్టీస్ ఇచ్చుకుంటూ. కృష్ణకాంత్ పార్క్ అడ్డా అక్కడ ప్రతి ఒక్కరు నేర్పిస్తుంటాను. అందరూ వచ్చిన పార్క్ లోపల ఆర్టిస్టులు వస్తారు, నేర్పిస్తా. అమ్మాయిలు వస్తుంటారు, నేర్పిస్తా. మన ఫైటర్స్ వస్తారు. వాళ్ళకి ఇప్పుడు దాదాపు 200-300 ఫైటర్స్ అయ్యారంటే నేను నేర్పించిన వాళ్ళందరికీ. ఓకే, ఇలా ఏది పార్క్ లో వీళ్ళందరికీ టైమింగ్స్ పెట్టుకుంటారా? టైమింగ్ మార్నింగ్ 5:30 to 8:30. ప్రతిరోజు అన్న. షూటింగ్ లేదా ప్రతిరోజు గ్రౌండ్ లో ఉంటా. ఓకే, షూటింగ్ ఉందంటే షూటింగ్ వెళ్ళిపోతా. మన కుర్రలు ఎవరు ఎలా తెలుస్తుంది మీరు షూటింగ్ లో ఉన్నారా లేదా? మా కుర్రలు చెప్తాను కదా, షెడ్యూల్ వాళ్ళు చెప్తారు, నేను చెప్పేస్తా. ఓకే, అలా చాలా మంది సంపాదించేది ఏం తీసుకువెళ్ళమన్నయ్య. ఏది రాదు, ఏది శాస్త్రం కాదు. మనం చేసిన పనే మిగిలిపోతుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని మొక్కొట్టు ప్రతిరోజు దేవుడికి. మన కుటుంబం ఉంటే చాలు. ఇప్పుడు మీకు ఇట్లా ఫైటర్గా చేసేటప్పుడు లేదా స్టంట్స్ చేసేటప్పుడు ఈ దెబ్బలు తగిలితే ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా, ఎందుకు ఈ రిస్కులు చేయటం, ఎందుకు భయపడతారు? కుటుంబం గుర్తురాదా మీకు ఇవన్నీ చేసేటప్పుడు? గుర్తుకు వస్తుందనే. ఒక్కసారి వన్ సైడ్ మనం గుమ్మం దాటిలో అంటే మళ్ళీ తిరిగి వస్తామని తెలియదు, నమ్మకం లేదు. ఫైటర్ పరిస్థితి అది. ఎందుకంటే రక్తంతో చలగట ఉంది ఫైటర్, అంతే కదా. ప్రతి క్షణము ఏ క్షణంలో ఎప్పుడు పోతుందో తెలియదు, ప్రాణం ఎప్పుడు కాల్ చేయగలిగితే తెలియదు. మీకు అగ్రిమెంట్లు ఉంటాయా? అంటే ఈ షార్ట్ చేసేటప్పుడు ఏమైనా అగ్రిమెంట్ ఏం లేదనే. ఫైట్లో ఏమైనా దెబ్బలు తగిలితే ఏదైనా అయితే ఏంటి పరిస్థితి ఏంటి? ఎవరు దేనికి జవాబుదారీ? ప్రొడ్యూసర్ భరిస్తారు. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఏం లేదు, ఈయన ఉంది, కాలు చెరిగిదనుకన్నా అది ప్రొడ్యూసర్ భరిస్తారు. ఓకే, ఆ విషయంలో ప్రొడ్యూసర్ అన్న అదే ఇవన్నిటిని బేర్ చేసుకుని దిగుతారు. అంతే అంతే అన్న. మీ ఇంట్లో వాళ్ళు ఎలా మరి సహకరించారు దీనికి? మీ ఆవిడ కానీ? మా ఆవిడ ఫస్ట్లో లవ్ మ్యారేజ్ అది. అవునా? లవ్ మ్యారేజ్. ఇక్కడేనా? ఇక్కడ హైదరాబాద్ అమ్మాయినే.
లవ్ మ్యారేజ్. ఎప్పుడు ఏ సంవత్సరం? 91లో. 91లో కొత్తలోనే కొత్తగా ఫైటర్ అయిన కొత్తలో. ఫైటర్ అప్పుడు 3 సంవత్సరాలు అయినప్పుడే లవ్ మ్యారేజ్. అంటే మీ వయసు కూడా ఎక్కువ ఉండదు, 22, 23? అప్పుడు 24 ఉంటుంది. ఇప్పుడు అంటే అమ్మాయి నచ్చిందన్న, మంచి అమ్మాయి, ఇంటి పక్క ఎదురుగానే. వాళ్ళ అమ్మ నన్ను అడిగాను. మీరుండే ఎక్కడైతే ఉంటారో అక్కడ అనమాట. నా ఇల్లు ఇది, వాళ్ళ అమ్మ నా ఇల్లు ఒకటి గల్లీ. ఓకే. అడిగాను, వాళ్ళు ఇవ్వనన్నారు. మా అమ్మకి చెప్పాను, వద్దురా చూడు ఆలోచన అన్నారు. అమ్మాయి నాకు, ఆ అమ్మాయి నా మీద ఇష్టపడ్డది, నేను అమ్మాయి మీద ఇష్టపడ్డా. అదే సరే అని. చదువుకుంటున్న అమ్మాయా లేకపోతే ఏంది? ఆల్రెడీ చదువు అయిపోయింది, పని చేస్తుంది, అపోలో హాస్పిటల్లో పనిచేస్తుండే. ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అనమాట. ఎంప్లాయీ. వాళ్ళు ఒప్పుకోలేకపోతే ఏం చేస్తానంటే, అప్పుడంతా కార్లు లేవు, బైకులు లేవు మాకు, సైకిల్ లేవు. ఇక్కడి నుంచి అపోలో హాస్పిటల్ నడుచుకుంటూ వెళ్ళాను. ఆమె డ్యూటీ అయిపోయింది 5 గంటలకి. నేరే నడుచుకుంటూ వచ్చి పెద్దంగుడి, చిన్న గుడి, పెద్దంగుడి రాయి మీద ఉండేది. అప్పుడు వెనక కడుతున్నారు, ఇప్పుడు పెద్ద అది కడుతున్నారు, చిన్న గుడి రాయి మీద. వెళ్ళిపోయాను, పెద్దమ్మ తల్లి తెలుసుకున్నా, బొట్టు పెట్టాను, పసుకుమ్మ కట్టాను, ఇంటికి తీసుకొచ్చేసి అలా చేసుకున్నా. సాక్షులు పెద్దమ్మ తల్లినే. అంతే అంతే. మీ ఇద్దరే? ఇద్దరే. ఎవరు పూజారి కానీ ఎవరు ఎవరు లేరు? ఎవరు లేరు. అందుకొచ్చి మాకు మ్యారేజ్ డేట్ తెలీదు. అవునా? శుక్రవారం పుట్టది, ఏ రోజో తెలీదు. అప్పుడు ఐడియా లేదు. ఏ డేట్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అనేది గుర్తులేదు. తెలీదు అదే. వారం గుర్తుంది, శనివారం, శుక్రవారం అంటే గుర్తుంది. అది అట్లానే పెద్దమ్మ తల్లి కూడా మంచి పవర్ఫుల్ అమ్మవారు. నేను అడిగింది ఇచ్చింది అమ్మవారు. ఓకే. పెద్దమ్మ తల్లి అడిగింది ఇచ్చింది. చెన్నై కౌడరాలు అమ్మను. మరి అట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మీరేమో ఇట్లా రిస్కులు చేస్తున్నారు, మరి గుర్తొచ్చేది కదా? మరి మనకి ఏదన్నా అయితే ఆమె పరిస్థితి ఏంటి? బాగుంటాడు అంతే, గుర్తుకొచ్చినా బాగుంటున్నాడు. ప్రతిరోజు దేవుని తెలుసుకుని వచ్చాడు. నా భార్య కూడా అప్పుడేంటే నా భర్త ఫైటర్ అనేది. ఓకే. కొత్తగా అంటే సినిమాలోనే బాగుండేది. ఇప్పుడు సినిమాలు అంటే పిల్లని వాళ్ళని భయపడతారు. అవును. ఇప్పుడు పిల్లోడు మా పిల్లోడు ఉన్నాడు, సినిమా పిల్ల వదిలేయా, జాబ్ ఉంటే చాలా అంటారు. అప్పుడు పని ఉంటుందో ఉండదు. అంటే ఒకప్పుడు సినిమా వాళ్ళంటే ఒక అభిమానం అంత ఉండేదన్నయ్య. సినిమా అంటే ఇచ్చేవాళ్ళు, సినిమా యాక్టర్ అంటారా, సినిమా ఫైటర్ అంట, డాన్స్ అంట అని ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మొత్తం టోటల్ ఈ సోషల్ మీడియా వాళ్ళు చేసింది ఇవన్నీ ఎక్కువ వచ్చిన వల్ల సినిమా వల్ల వాడికి ఎప్పుడు పడుతుందో ఎప్పుడో తెలియదు. సాఫ్ట్వేర్ బాగుంది, చదువు కూడా చాలా బీకామ్ చేసుకోవడానికి చాలని వాళ్ళు వెళ్తున్నారు. ఇంకెవరో నాలంటాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది ఉంటారు. మరి ఏంటి మీ ఇంట్లో ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి వచ్చినట్టు ఉన్నారా? మా అబ్బాయి ఒకటి. అవునా? సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ డిగ్రీ. ఓకే. ముందు చదువుకొని ఫైటర్ కూడా ఇప్పించాను. తను కూడా ఫైటర్ అంటే అంటే వద్దన్నాడు, నేనే ఇప్పించాను. అంటే వారసత్వం ఇవ్వాలి. ఓకే. మా యూనివర్లో వారసత్వం చాలా మంది తీసుకున్నారు కార్డ్స్. నేను కూడా వారసత్వం ఉంటే బెస్ట్ బాగుంటుంది. పేరేం పేరు మీ అబ్బాయి పేరు? లీలా ధనరాజ్. కన్నన్ లీలా ధనరాజ్. మేము తమిళన్స్ కాబట్టి ఆ పేరు పెట్టాను, కన్నా లీలా ధనరాజ్. తమిళియన్స్. అక్కడి నుంచి ఆదానికి వచ్చి స్థిరపడ్డారా? మా అమ్మ నాది చెన్నై. అవునా? వాళ్ళు ఎప్పుడో 100-150 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మేము అక్కడ పుట్టి పెరగడం, మా అమ్మకి ఇక్కడే మ్యారేజ్ అవ్వడం. మేము 6 మంది అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. మా అమ్మకి 9 మంది సంతానం, మా అమ్మమ్మకి 12 మంది సంతానం. పెద్ద కుటుంబం అనమాట. అప్పుడు అలా వలస వచ్చిన వాళ్ళు అనమాట. ఆ ఊర్లో ఉండి అన్ని పోయినాయి. ఎప్పుడు 150 సంవత్సరాల కిందట ఒకసారి సునామీ వచ్చి కొట్టుకుంటున్నాను చెన్నై మొత్తం, జయలలిత గారు ఉన్నప్పుడు. అలా ఎప్పుడు వచ్చిందంట. ఓకే. అక్కడ మాది బీజేపీ గారి పక్కన కోటపురం ఎక్కడ మా ల్యాండ్ అనమాట. అవన్నీ వెళ్ళిపోయినాయి. అలా ఏ లెక్క వచ్చేసాం అక్కడికి, వచ్చి స్థిరపడ్డాం. బేసికల్గా మీరు అక్కడి నుంచి వచ్చిన చెన్నై మీ పూర్వీకులు. అంటే ఒక 3-4 తరాలకు ముందు మీకంటే? 2 తరాలు. అంతేనా? ఓకే. 2 తరాలు. సో ఇప్పుడు మీ అబ్బాయి చదువుకుంటాడు. ముందు ఇంట్రెస్ట్ ఉందా? తనకు ఇంట్రెస్ట్ ఉందా? నేర్పిస్తున్నాను. జిమ్ కూడా వెళ్తున్నాడు. ఓకే. నేను ఏంటంటే ఇప్పుడే కొద్దిగా ఫీల్డ్ తీసుకొస్తే వాడు ఎడ్యుకేషన్ పోద్ది. అవును, చదువు. అందుకొచ్చాను బాబు, నాన్న ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చదువుకున్నా, బాగా చదువుకున్న తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ అవుతావా, లేదా నువ్వు ఎంప్లాయీస్ అవుతావా, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నీ డిసిషన్ అని నువ్వు వదిలేసి. ఒక అబ్బాయి
ఇంకా అంతే. ఇంకా అంతే. అది నాకు లాస్ట్ లాంగ్లో పుట్టాడనమాట. ఒక 5 అబర్షన్ అమ్మాయికి అయిపోయింది. అవునా? ఆ తర్వాత ఓకే బాబు పుట్టాడు. అయితే ఆమె చాలా పెయిన్ అనుభవించింది అనమాట మీ ఆవిడ. చాలా అనిపించింది. ఓకే. ఇంకా ఇప్పుడు కూడా 30. మీ ఆవిడ పేరేంటి? పార్వతి గారు. ఓకే. ఇంకా ఇప్పుడు కూడా మేము చిన్నపిల్లలాగా ఉంటాం, నేను నా భార్య. ఓకే, ఉండాలి. అదే ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేస్తాం కాబట్టి. అవును, చాలా మంది అలా ఉండరు అన్నయ్య, ఫ్రెండ్స్ లాగా. అంటే చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న విడిపోవడము, అవును, గొడవ చేయడం, లేకపోతే ఆస్తి గురించిను, లేదంటే హింసించడము, బాధలు పెట్టడము, ఇలా జరుగుతున్నాయి. మీ ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం ఇప్పుడు ఎప్పటికీ బలంగా ఉంది. ఇద్దరు బాగానే ఉంటాం. ఒకసారి ఆమె కోపడుతుంది, నేను కోపడుతుంటాం, మళ్ళీ కలిసి అవుతుంటాం. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నా పద్ధతి చూసి, నా వర్క్ చూసి, తర్వాత అమ్మని ప్రేమించడం చూసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఒక 1 yearలో వాళ్ళు కూడా వచ్చి ఇంతమంది అసలు 1 year రాలే మా దగ్గరికి. ఓకే. ఆ తర్వాత వాళ్ళు రావడం, పోవడం, ఆ చెల్లెళ్ళు, అమ్మ నాన్న రావడం, అంత కలిసిపోయారు. మా అమ్మ నాన్న రావడం, అంత కలిసి. అదే.